నమస్తే అండి. శివయ గురువే నమః, శ్రీమాత్రే నమః. మనకి శ్రావణ మాసం జరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి రెండవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారంగా పూజను జరుపుకుంటాం. లక్ష్మీ పూజ చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చేసుకునేటటువంటి ఆరాధన లక్ష్మీ ఆరాధన. మనకి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. అంటే అది ముఖ్యమైన విషయం. ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే, అంటే నెలసరి సమస్యలు కానీ లేదంటే సూతకాలు కానీ అలా ఏదైనా ఇబ్బంది వస్తే తర్వాత శుక్రవారం అయినా జరుపుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులను పూజించుకోవడం వలన మనకి సకల దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సకల అనారోగ్యాలు నివృత్తి అవుతాయి. అంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అన్ని రకాలుగా ఉండి మనల్ని అమ్మ చూస్తూ ఉంటుంది. అన్ని రకాలుగా అంటే మనకి మన ధర్మశాస్త్రం చక్కగా వివరించింది. అష్టలక్ష్మి రూపంలో అమ్మ మన దగ్గర ఉంటుంది. అంటే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అష్టలక్ష్ములుగా మనల్ని ఎప్పుడు కూడా అమ్మ మనల్ని వెన్నంటి రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. లక్ష్మీ స్వరూపము అంటేనే అష్టలక్ష్ములుగా ఉంటుంది. అంటే ముందుగా మనం ఆదిలక్ష్మిని చెప్పుకుంటాం. ఆదిలక్ష్మి అంటే అమ్మ పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి మొట్టమొదటి రూపం, కరుణతో చూసేటటువంటి రూపం. అలాగే ధైర్యలక్ష్మి, మనకి ఏ పని చేస్తున్నా సరే కొన్ని పనులు చేసేటప్పుడు మనకి ధైర్యం సరిపోదు. మీకు నేనున్నాను అని మనకి ధైర్యలక్ష్మిగా అమ్మ మనకు వెనకుండి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా. అలాగే ధాన్యలక్ష్మిగా పంటలు పండించేటటువంటి మనం తినేటటువంటి ఆహారాన్ని మనకు చక్కగా శక్తితో కూడిన ఆహార పదార్థాలను పండించేటటువంటి తల్లిగా ధాన్యలక్ష్మిగా. అలాగే గజలక్ష్మిగా అంటే అమ్మ లక్ష్మీదేవి పక్కన ఏనుగులతో కూడి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఏనుగు. అలా ఏనుగులతో కూడినటువంటి లక్ష్మీమాతను మనం పూజించటం వలన ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు ఉండదు. అంతేకాకుండా మనకు ఒక మంచి పేరు ప్రతిష్టలు, చేసే వృత్తి యందు అభివృద్ధి కలుగుతాయి. అలాగే సంతాన లక్ష్మిగా పిల్లల్ని కాపాడేటటువంటి తల్లిగా, అలాగే సంతాన భాగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా సంతాన లక్ష్మి రూపంలో ఉంటుంది. అలాగే విజయలక్ష్మిగా మనకు ప్రతి పనిలోనూ కూడా మనకు వెనకుండి మనల్ని అంటే చేసేటటువంటి పనిలో విజయాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా. ఇలా ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలుగా అమ్మ మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీ సూక్తము అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు అన్నీ కూడా ఉంటాయి. శ్రీ సూక్తంలో మనకు ముందుగా ప్రారంభంలోనే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అనే మంత్రంతో మొదలవుతుంది. హిరణ్యవర్ణం అంటే అమ్మ ఆకాశమంతా కూడా బంగారు రంగుతో నిండి ఉంటుంది. అలాగే హరిణీం అంటే ఆకుపచ్చని రంగు. అంటే ఈ శ్రావణ మాసంలో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా పంటలు వచ్చేటటువంటి సమయం, అంటే పంటలు మొదలయ్యేటటువంటి సమయం. మొక్కలు వచ్చి విత్తనాలు వేస్తారు కదా, మొక్కలు వచ్చి చక్కగా ఆకుపచ్చగా అంతా సస్యశ్యామలంగా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ప్రకృతి. అటువంటి తల్లి లక్ష్మీదేవి ఆ రూపంలో మనకు దర్శనమిస్తుంది. అంటే ఈ రకంగా అమ్మ మనకి అణువున కూడా మనతో నిండి ఉంటుంది. అంతేకాకుండా మనకి ప్రతిదీ కూడా వేదం ప్రమాణంగా మనకి చేసి చక్కగా మనకి చూపించింది అన్నమాట. అంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం బాగుండటం, పెద్దలను చక్కగా గౌరవించటం, పిల్లలను ఆశీర్వదించటం, ప్రతి పనిలోనూ కూడా ఓపికగా ఓర్పుగా ఉండడం, అంటే కోపతాపాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం. ఎక్కడైతే ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మనం అనుకుంటాం బాగా తుడిచేసి ముగ్గేసి పసుపు కుంకుమ వేస్తేనే, అంటే వెయ్యాలి, అక్కడనే లక్ష్మీదేవి వస్తుంది అంటే అది తప్పు. ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత పాటిస్తారో, పెద్దలను గౌరవిస్తారో, దాన ధర్మాలను చక్కగా పాటిస్తారో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మనం ధర్మంగా సంపాదించి దానితో దాన ధర్మాలు ఎక్కడైతే చేస్తామో, ధర్మాన్ని పాటిస్తామో, తెలిసిన ఒక మంచి విషయాన్ని నలుగురికి పంచిపెట్టడం, సహాయం చేయడం ఇలా చేస్తామో అక్కడ మనం అడగకుండానే లక్ష్మీదేవి మనతో కూడి ఉంటుంది. అంతేకాకుండా మనకి వేదాలలో ఇంకొకటి కూడా చెప్తారు. సిద్ధలక్ష్మి అంటే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి,
వరలక్ష్మి అని చెప్తారు. అంటే సిద్ధలక్ష్మి అంటే మనకు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని కలిగించేటటువంటి తల్లి. అలాగే మోక్షలక్ష్మి అంటే ఇప్పుడు జ్ఞానులు ఉంటారు, అంటే పెద్ద పెద్ద తపస్సు చేస్తారు కదా మహర్షులు, అలాగే జ్ఞానులు, పీఠాధిపతులు, వీరందరూ కూడా మన కోసం, మన కుటుంబం కోసం మనం అమ్మని ప్రార్థిస్తాం. కానీ వాళ్ళు లోకోపకారం, లోక కళ్యాణం కోసం ఉంటారు. అటువంటి వారికి మోక్షాన్ని కలిగించేటటువంటి తల్లిగా. అంతేకాకుండా సరస్వతి అంటే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, సరస్వతి. సరస్వతి జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ప్రతి పనిలోనూ విజయం కలిగించేటటువంటి తల్లిగా. అలాగే సరస్వతి విద్యాలక్ష్మిగా, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా. శ్రీర్లక్ష్మి, శ్రీ అంటే సంపద అని, కలుసుబాటు అని, శుభము అని, అటువంటి తల్లిగా ఈ మొత్తం అంటే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి, ఈ 5 తత్వాలు కలిసిన రూపమే వరలక్ష్మీదేవి. అంటే ఇదంతా ఎందుకండి, పూజ చెప్పేయచ్చు కదా అని మీరు అనుకోకండి. ఎందుకంటే మనం ఒక పూజ చేసుకుంటున్నాము అంటే దాని గురించి చక్కగా మనకు మనసులో తెలుసుకొని మనం పూజ చేస్తే, పూజ దగ్గర కూర్చోగానే మనకు ఇంత ప్రాధాన్యత ఉంది కదా, అమ్మ ఇలా మనల్ని రక్షిస్తుంది కదా అనేటటువంటి ఒక మంచి భావన మనకి కలుగుతుంది. కాబట్టి వరలక్ష్మి రూపం ఇది. ఈ ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మి పూజ అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. అంటే తెలిసిన వాళ్ళకి సరే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. అంటే భృగు మహర్షి ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువుని వక్షస్థలంపై కాలితో తంతాడట. తంతే స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా, తనినప్పుడు అమ్మ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతే అలా ఎడబాటు కలిగి శ్రీమన్నారాయణుడు చాలా బాధపడతాడట. అప్పుడు భృగు మహర్షి అయ్యో నా వల్లనే కదా ఈ ఇబ్బంది కలిగింది అని ఆ అమ్మ కోసం చాలా కాలం తపస్సు చేస్తాడట. తపస్సు చేశాక అమ్మ ప్రత్యక్షం అవుతుందట. ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలో కోరుకోమంటే, అమ్మ నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు, మా ఇంట నువ్వు బిడ్డగా పుట్టమ్మా, పుడితే నేను నిన్ను పెంచి పెంచి పెద్ద చేస్తాను, నేను అలా రుణం తీర్చుకుంటాను అని నాకు ప్రాయశ్చిత్తం అవుతుందని వేడుకుంటాడట. భృగు మహర్షి భార్య పేరు ఖ్యాతి అన్నమాట. ఆ దంపతులకి ఈ పౌర్ణమి రోజునే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మ జన్మించిందని చెప్తారు. అందువల్లనే వరలక్ష్మి పూజని ఈ రోజు జరుపుకుంటారని తెలియజేస్తారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో పరమేశ్వరునితో పార్వతీదేవి అడుగుతుందట, ప్రజలు రకరకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు కదా, ఈ బాధలన్నింటినీ ఉపశాంతి కలిగేందుకు మార్గం చెప్పమంటే, ఈ పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఎవరైతే లక్ష్మీనారాయణులను పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయని, సకల దరిద్రపు బాధలు పోతాయని స్వామి ఈశ్వరుడు అమ్మకు చెప్పినట్లుగా కూడా తెలియజేస్తారు. అందుకని ఈ శుక్రవారం చేసుకోవాలి. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే ఇక్కడ కాకపోతే అస్సలు మానేయాలి. అసలు మానేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కుదరని వారు తర్వాత శుక్రవారం అయినా జరుపుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియచేసే విషయం, భగవంతుడు అది లక్ష్మీనారాయణులు కావచ్చు, శివపార్వతులు కావచ్చు, ఏ భగవంతుడైనా ఆడంబరంగా చేసేటువంటి పూజలకు మెచ్చుకోడు. మనకు ఎంత భక్తి ఉంది, ఎంత వినయంగా వారి యొక్క పాదాలను స్మరించుకుంటూ శరణాగతితో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఆ అమ్మా నాన్నలు అడగకుండానే వస్తారు. అంతేకాకుండా మనం ప్రతి భగవంతుణ్ణి అమ్మ అయ్యతో కలిపి పూజించాలి. మనం పూజ చేసేటప్పుడు కూడా వరలక్ష్మీ నారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఇప్పుడు పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం పూజా మందిరాన్ని అంతా ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆవునేతితో దీపం వెలిగించి, దీపానికి గంధం రాసి బొట్టు పెట్టి, ఒక పుష్పం పెట్టి, అక్షంతలు వేసి ఓం ఐం దీపలక్ష్మీ నమః అని నమస్కరించుకొని చక్కగా పసుపు గణపతి, లేదంటే మన దగ్గర గణపతి ప్రతిమ కానీ ఫోటో కానీ ఏది ఉన్నా సరే గణపతికి ముందుగా పూజించుకోవాలి. వచ్చిన వారు అష్టోత్తర నామాలు చదువుకుంటూ, రాకపోతే ఓం గం గణపతయే నమః అంటూ చక్కగా పూజ చేసుకుని, అంటే గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పం పెట్టి తర్వాత ఓం గం గణపతయే నమః అంటూ పూజించి, సాంబ్రాణి కడ్డీలు వెలిగించి, కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి, తాంబూలం పెట్టి, హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇంకొకటండి, మనం గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఇటువంటి పూజలు చేసుకునేటప్పుడు మనం 2 పాత్రల్లో నీళ్లు పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీటితో ఆచమనీయం చేయాలి, అంటే
ముందుగా చేయి కడుక్కొని 3 సార్లు నీరు త్రాగి మళ్ళీ చేయి కడుక్కోవాలి. మనం ఏదైతే నీరు త్రాగామో ఆ పాత్రలో నీటిని పూజలో ఎక్కడా ఉపయోగించకూడదు. ఇంకొక పాత్రలో నీటిని పెట్టుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కొంచెం అక్షంతలు ఒక పుష్పం వేసి అది గంగా జలంగా మారుతుందన్నమాట. అంటే పవిత్రమైన జలంతో స్వామికి మనం అర్చన చేయడానికి అలా దాంతోనే పూజ చేయాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణలను పూజించుకోవాలి. అంటే ఇక్కడ 2 విధానాలు ఉంటాయి. కలశం పెట్టుకునే అలవాటు ఉంటే మనం ఇప్పుడు పూజా మందిరం చిన్నగా ఉంటే లోపల కలశం పెట్టి చేయడానికి వీలు కాదు కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం డైలీ చేసుకునేటటువంటి రోజు చేసుకునే పూజని చేసేసుకొని తర్వాత పూజా మందిరం ముందు లేదంటే ఇంకొక గదిలో మన వీలుని బట్టి ఒక తెల్లటి వస్త్రం పరిచి చక్కగా ఒక తెల్ల తుండుగుడ్డ వేసి దానిపైన విఘ్నేశ్వరుడిని దీపం పెట్టుకుని విఘ్నేశ్వర పూజ చేసుకుని కలశం అలవాటు ఉంటే కలశం అంటే బియ్యం పోసి చక్కగా దానిపైన చుట్టూతో అంటే పద్మం లాగా తమలపాకులను వేసి మధ్యలో కలశం చెంబు పెట్టి చెంబు నిండా నీరు పోసి లోపల తులసి దళాలు కొంచెం అక్షంతలు ఒక రూపాయి కాయను వేసి పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి చుట్టూతో కూడా మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టి అలా కలశంలోకి అమ్మను ఆవాహన చేసుకునే విధానం ఒకటి. అంటే కలశం పెట్టుకున్న వెనకాల లక్ష్మీనారాయణులు లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో అలా పెట్టుకుని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పెట్టి వచ్చిన వారు అష్టోత్తర నామాలు చదువుకుంటూ రాకపోతే ఓం వరలక్ష్మీ నారాయణాయ నమః అంటూ చక్కగా పూజించి ఒక 108 సార్లు చదవాలి. చదివి పూజించి తర్వాత ముఖ్యంగా ఈరోజు వడపప్పు చలిమిడి పానకం తర్వాత క్షీరాన్నం అంటే ఎక్కువ పాలు పోసి క్షీరాన్నం తయారు చేయాలి. పూర్ణపు బూరెలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అంటే మనము శనగపప్పుతో బెల్లంతో చేస్తాం కదా, దీని వలన అమ్మకు చాలా ఇష్టం అన్నమాట. ముఖ్యంగా పూర్ణాలు అంటారు, పూర్ణపు బూరెలు అంటారు. అలా వాటిని వండుకొని మనము పూజకు కూర్చోవడానికి ముందే కొంచెం ఉదయాన్నే లేచి ముఖ్యంగా ప్రసాదాల వరకు తయారు చేసుకొని అక్కడ పెట్టుకుంటే పూజలో మనం చక్కగా నైవేద్యం పెట్టడానికి బాగుంటాయి. అంటే తర్వాత చేసి పూజ అయిపోయాక అలా కాకుండా ముందుగా ప్రసాదాల వరకు చేసుకుని పూజలో ఈ పూర్ణాలు పొంగలి వడపప్పు చలిమిడి పానకం కొబ్బరికాయ కొట్టి చక్కగా వీటిని నైవేద్యం పెట్టాలి ఒక పళ్ళెంలో పెట్టి. మనము అక్కడ అమ్మ వచ్చి స్వామితో కలిసి కూర్చున్నట్లుగా మనం భావన చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. అట్లా చక్కగా స్వామి వచ్చి ఆరగిస్తున్నట్లుగా ఇట్లా నీళ్ళు చల్లి స్వామి ఆరగించు అని ఇలా నైవేద్యం పెట్టి తర్వాత ఆ ప్రసాదం చుట్టూ ఇలా 3 సార్లు తిప్పి నీళ్లు వేయాలి. ఎందుకు వేయాలి అంటే మనము అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటాం కదా, అలా అమ్మకు స్వామికి చేతులు కడిగినట్లుగా మనం భావన చేసుకోవాలి. తర్వాత తాంబూలం పెట్టి అంటే ఎక్కడ ఏ దేవుడికైనా సరే తాంబూలం అంటే ఒక 3 తమలపాకులు 2 అరటిపండ్లు ఒక వక్క ₹1 చిల్లర డబ్బులు కలిపితేనే తాంబూలం అవుతుంది. తాంబూలం పెట్టి హారతి ఇచ్చి చక్కగా మళ్ళీ మన ఇంటి గోత్రనామాలు ఇంటే గోత్రము అందరి పేర్లు చెప్పుకొని అందరినీ చల్లగా ఉండేలాగా చూడమ్మా అని నమస్కారం చేసుకోవాలి. చేసుకొని తర్వాత మనము కథ చదువుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. 9 పోగులు పోసిన ఒక తెల్ల దారంకి 9 పోగులు పోసి దానికి 9 ముడులు వేసి కలశం దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టి కలశం దగ్గర పెట్టి పూజ చేయాలి. పూజ చేసి మనము ఈ పూజ అయిపోయిన తర్వాత అంటే ఇట్లా మొత్తం పూజించిన తర్వాత మనం కథ ఉంటుంది, కథ చెప్పుకోవాలి. అంటే చారుమతి అని ఒక ఇల్లాలు ఉండేవారట. ఆవిడ చాలా మంచి సాధ్వి. అంటే అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇంటి పనులన్నీ చక్కబెట్టడం, ఇంటికి ఎవరైనా వచ్చినా చక్కగా వారికి అతిథి మర్యాదలు చేయడం, ఈ రకంగా ఆవిడ జీవనం సాగించేవారట. అయితే ఒకరోజు వరలక్ష్మీదేవి ఆమె యొక్క చక్కగా అంటే ఉండే విధానానికి ఆమె సంతోషపడి కలలో కనపడి ఇలా వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పిందట. ఆవిడ తను ఒక్కతే చేయకుండా ఇంటి దగ్గర ఆడవాళ్ళందరినీ కలిసి అందరితో కలిసి చక్కగా ఈ పదార్థాలన్నీ తయారు చేసి అమ్మను పూజించిందట. పూజించగానే వారికి బంగారు కాసుల వర్షం కురిసిందని చెప్తారు. అందువలననే అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం ఇలా అమ్మను పూజించాలి, ఆవిడ పూజించిన తర్వాతనే స్వయంగా అమ్మే తెలియచేసింది అనే కథని తెలియచేస్తారు. ఇలా చెప్పుకొని మనం అక్షంతలు పట్టుకొని కథ చదువుకోవాలి. తర్వాత అక్షంతలు తల మీద వేసుకుని ఆ తోరాన్ని చేతికి కట్టుకొని ఏవైతే అమ్మకు నైవేద్యం పెట్టామో మర్చిపోకుండా ఆ ప్రసాదం మనం తీసుకొని ఇంట్లో అందరికీ కూడా పెట్టాలి. తర్వాత శనగల తాంబూలం కూడా పెట్టాలి. అంటే ముందు రోజే మనం కొంచెం పసుపు వేసి శనగలను శుభ్రం చేసి చక్కగా పసుపు వేసి నానబెట్టి ఉదయాన్నే చక్కగా వాటిని వడేసి తడి లేకుండా
ఒక ఒక ప్లేట్ లో పెట్టి దాని మీద తాంబూలం పెట్టి, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం, అలా నేనేనమ్మా ఈ వాయనం తీసుకొని నా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా అని నమస్కారం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ ఉంటుంది, ఏంటంటే శనగలు తాంబూలం తీసుకోకూడదు అని. అది కాదండి. శనగలు తాంబూలం మనం అమ్మకి ఇచ్చి, ఎవరైతే ఇస్తారో మనం వారికి ఇప్పుడు తాంబూలం ఎలా ఇస్తాం, ఇంటికి వచ్చిన వారికి అమ్మ రూపంగా భావించి ఇస్తాం. కాబట్టి తీసుకున్న వారికి ఇచ్చిన వారికి సంతానం చల్లగా ఉంటారు, ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదు. ఈ విధంగా పూజించుకోవాలి. తర్వాత చక్కగా మనం మనస్ఫూర్తిగా అమ్మకు పూజ చేసుకుంటే, మన పూజ అయిపోగానే చక్కగా ఒక ముత్తైదు మన ఇంటికి వస్తారు. వారికి చక్కగా పసుపు రాసి, గంధం బొట్టు, కుంకుమ బొట్టు ఇచ్చి, ఈ తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పూజించుకోవాలి. సాయంత్రం పూట కొంతమందికి పేరంటం చేసుకునేటటువంటి అలవాటు కూడా ఉంటుంది. అంటే చక్కగా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి అమ్మకు సంబంధించిన పాటలు పాడి హారతి ఇచ్చి అందరికీ శనగలు తాంబూలం ఇస్తారు. అట్లా దానిని మన శక్తి కొద్దీ చేసుకోవచ్చు. అంతేకాకుండా తప్పకుండా ఆలయంకి వెళ్ళి, అమ్మవారి ఆలయం లేదంటే శివాలయంకి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి చక్కగా గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోండి. ఇంకొకటి, మనం ఆడవాళ్ళం సహజంగా వంట చేసి పూజ చేసుకొని బాగా అలసిపోతాం కదా, అయినా అంటే ఓపిక ఉంటే ఉదయం, ఒకవేళ కుదరకపోతే సాయంత్రం పూట అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే లలితా సహస్రనామం, సౌందర్య లహరి స్తోత్రం, ఇది ఏవి వస్తే అవి అమ్మకు చెందిన ఒక్క స్తోత్రమైన చదువుకోండి. అంతేకాకుండా ఈ రోజున అమ్మకు చెందినటువంటి 12 నామాలు ఉంటాయి. అంటే లక్ష్మీనారాయణులకు, లక్ష్మీదేవికి సంబంధించిన 12 నామాలు ఉంటాయి. వాటిని నేను ఇప్పుడు చెప్తాను. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాము, చూసుకొని చక్కగా దాన్ని తప్పకుండా ఒక్కసారైనా కానీ చదువుకోండి. అవకాశం ఉన్నవారు 9 సార్లు చదువుకుంటే చాలా బాగుంటుంది. శ్రీదేవి ప్రథమం నామ, ద్వితీయం అమృతోద్భవ, తృతీయం కమలా ప్రోక్త, చతుర్థం లోకసుందరి, పంచమం విష్ణు పత్నీజ, షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా, సప్తమంతు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం శార్ంగిణీ ప్రోక్త, దశమం దేవదేవిక, ఏకాదశంతు లక్ష్మీ స్యాత్, ద్వాదశం శ్రీహరి ప్రియా. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యమ్య పఠేన్నరః, ఆయురారోగ్యం ఐశ్వర్యం తస్య పుణ్య ఫలప్రదం. ఎవరైతే ఈ 12 నామాలను చదువుకుంటారో, ఇక్కడ చక్కగా మనం ఫలస్థుతి అంటాం, ప్రతిదానికి ప్రతి స్తోత్రానికి ఫలస్థుతి ఉంటుంది. ఎవరైతే ఈ 12 నామాలను చదువుకుంటారో ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, పుణ్యం ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అని మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఈ లక్ష్మీ 12 నామ స్తోత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చదువుకోండి. అంతేకాకుండా ఈ రోజున కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, ఇవి 2 చదవడం వచ్చిన వారు చదువుకోండి. లేదంటే ప్రతి సాంఘిక మాధ్యమాల్లో ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది కదా, ఇంట్లో పెట్టి మీరు పని చేసుకుంటూ కూడా ఇంట్లో ప్లే చేయండి. దానిని వినటం వలన కూడా ఇంట్లో అంతా ఒక మంచి ఆరా అనేది వస్తుంది. ఈ అంటే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఏం కోరుకోకపోయినా సంపూర్ణంగా మాకు ఆరోగ్యాన్ని అమ్మ, మా కుటుంబానికి అని మాత్రం తప్పకుండా కోరుకోండి. ఆరోగ్యమే గొప్ప సంపద అండి. ఆరోగ్యం ఉంటే అన్ని పనులు అవే అవుతాయి. ఆరోగ్యం లేకపోతే మనం దేనిపైన కూడా శ్రద్ధ చూపలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంవత్సరం అయితే మనకు ఆగస్టు నెల అయిపోతున్నా, అంటే రైతు వెన్నుముక భారతదేశానికి, వర్షాలు పడక ఇంతవరకు విత్తనాలు వేసుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అమ్మను కూడా మనం అడగాలి. ఒక్కళ్ళే అడిగేదానికి, సామూహికంగా అడిగేదానికి చాలా తేడా ఉంటుందండి. ప్రతి గ్రామాల్లో కూడా అంతా నీళ్లు పోయడం, దేవుడికి స్తోత్రాలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సరైన వర్షం పడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటగా మనం అంతా అంటే దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి అని కోరుకుంటే, మనం బాగుండాలని మనం కోరుకోకుండానే భగవంతుడు మనల్ని బాగుండేలాగా చూస్తాడు. కాబట్టి బాగా చక్కటి సస్యశ్యామలమైన మంచి వర్షం పడాలని, అందరికీ బాగా పంటలు పండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అంటే వ్యవసాయం చేసే వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కోరుకుందాం, అందరికీ కూడా ఆ వరలక్ష్మీ నారాయణుల దయ కలగాలని, అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మా ఎడిటర్ గారి తరఫున, మా తరఫున అందరికీ శ్రీమయి ఛానల్ నుంచి వరలక్ష్మీ నారాయణుల యొక్క కృప అందరిపై ఉండాలని వారి పాద పద్మాలకు నమస్కారం చేస్తూ అందరికీ వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు.